నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సజ్జన శుభంకరి, దుర్జన భయంకరి అయిన జగన్మాత విశ్వమోహినిగా, విజయ విలాసినిగా ప్రకటితమవుతుంది. సకల సృష్టికి కారకమైన శక్తి ఆదిపరాశక్తి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులకు ప్రతీకలుగా లక్ష్మి, సరస్వతి, పార్వతీమాతల్ని అర్చిస్తాం. ఆ సంవిధానంలో ఈ మాతృశక్తులే పలు రూపాలలో వివిధ నామధేయాలతో పూజలందుకుంటున్నారు. సకల సృష్టి శక్తి నేపథ్యంగా ముందుకు సాగుతోంది. సర్వం శక్తిమయం జగత్ అన్నట్లుగా అఖిల బ్రహ్మాండాన్ని నడిపించే చైతన్య శక్తులే వివిధ శక్తి స్వరూపాలు. ఆ రూపాల్నే స్థానికంగా అనేక పేర్లతో వ్యవహరిస్తూ శక్తి ఆరాధనను భక్తులు కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోని శక్తి దేవస్థానం పాండిచ్చేరిలోని సెంగళ్నీర్ అమ్మన్ దేవాలయం. ఈ శక్తిధామం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఆలనా పాలనా కోసం ఆదిశక్తి దాల్చిన అద్వితీయ మహిమోపేత అవతారం. సమస్త మనోభీష్టాలను నెరవేర్చే ఆశ్రిత వరదాయిని శక్తిలీలా విన్యాసాలు. శక్తిని, జీవనయుక్తిని, అంతిమంగా ముక్తిని అందించే అమ్మ అనుగ్రహ మూర్తిమత్వం. విలక్షణ రూపధారిణిగా పాండిచ్చేరిలో నెలకొన్న సెంగళ్నీర్ అమ్మాన్ దివ్య స్వరూపం. తూర్పు సముద్రం బంగాళాఖాతానికి చేరువలో ఉన్న పుదుచ్చేరి ప్రకృతి అందాలకు నెలవు. ఎన్నో పర్యాటక స్థలాలతో, మరెన్నో సందర్శనీయ ప్రాంతాలతో, ఆధ్యాత్మిక ప్రదేశాలతో పుదుచ్చేరి ఆకర్షింపచేస్తుంది. ఆ పరంపరలోనిదే వైతికుప్పంలోని శ్రీ సెంగళ్నీర్ అమ్మాన్ దేవస్థానం. గ్రామ దేవతగా, అభీష్ట వర ప్రదాతగా భక్తులు ఈ మాతృస్వరూపాన్ని ఆరాధిస్తారు. విశాలమైన ప్రాంగణంలో సుందరమైన కట్టడాలతో, వర్ణరంజితమైన ఆకృతులతో అనేక ఉపాలయాల సమాహారంగా ఈ ఆలయం అలరారుతోంది. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి, యోగజ్ఞే యోగ సంభూతే మహాశక్తి నమోస్తుతే. ఆద్యంతాలు లేని అమేయ అఖండ జగదీశ్వరి ఎన్నో నామధేయాలతో, మరెన్నో రూపాలతో అలరారుతోంది. భక్తి భావన, ధర్మపాలన, యోగ సాధన, జ్ఞాన విచారణ వంటి అంశాలకు ఆలంబనగా నిలుస్తోంది. సృష్టి స్థితి లయాత్మక సర్వ జగత్ కార్యానికి కళ్యాణకారక శక్తిగా శక్తిమాత తేజరిల్లుతోంది. నిర్గుణ, నిరాకార, సగుణ సాకార, సగుణ నిరాకార స్వరూపాలలో శ్రీమాత దివ్య సంధాత్రిగా అనుగ్రహిస్తోంది. ఆ సంవిధానంలోనే పుదుచ్చేరిలో నెలకొన్న శక్తి సంధాత్రి శ్రీ సెంగళ్నీర్ అమ్మన్. తమిళంలో సెంగళ్నీర్ అమ్మాన్గా వ్యవహరించే ఈ శక్తిమాత పేరే ఎంతో విలక్షణం. కుంకుమ జలాభిషేకమంటే ఇష్టపడే శక్తిమాత అని ఈ శక్తిమయికి పేరు. సువిశాలమైన ప్రాంగణంలో గోపురాలు, ముఖమంటపాలు, ప్రాకారాలు, ఉపాలయాలతో కళాత్మకత, ఆధ్యాత్మికత మేళవించిన దేవస్థానంగా ఈ కోవెల భాసిల్లుతోంది. పుదుచ్చేరిలోని నైతికుప్పం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ముంగిట ప్రధాన గోపురం 3 అంతస్తులతో దర్శనమిస్తుంది. ఈ గోపురంపై వివిధ శక్తిమాతల ఆకృతులు గోచరమవుతాయి. పంచకలశాల యుక్తంగా ఉన్న ఈ గోపురం పక్కనే కోనేరు ఉంది. 100 ఏళ్ల క్రితం నిర్మితమైన ఆలయం చెంతనే జలచరాలతో కోనేరు జలకళతో ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే నేలపై కుడివైపు క్షేత్రపాలక మహాశివలింగ మూర్తి గోచరమవుతాడు. పుష్పాలంకృతంగా అలరారే మహాదేవుణ్ణి విశ్వ సృష్టి స్థితిలయ కారకమైన శక్తిని అనేక రీతులలో ఆరాధిస్తాం. ఈ శక్తులే ప్రకృతి దివ్యాంశులుగా భావిస్తాం. ప్రకృతి అంటేనే ఘనమైన శక్తి అని అర్థం. అలాంటి ప్రకృతి శక్తి అయిన జగదంబ సెంగళ్నీర్ అమ్మానుగా ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. సెంగళ్నీర్ అంటే కుంకుమ జలం అని అర్థం. కుంకుమ జలాభిషేకమంటే ఎంతో ఇష్టపడే శక్తి స్వరూపిణిగా సెంగళ్నీర్ అమ్మాన్ ఆలయంలో వదన ప్రధాన దేవతగా దర్శనమిస్తుంది.
సర్వజన ఆహ్లాదిని సజ్జన శుభదాయిని సాధుజన సంతోషిణి సకలాభీష్టప్రదాయిని వందే శుభంకరి శ్రీకరి అంబా పరమేశ్వరి. విశ్వమంతా తేజస్తరంగాలుగా వ్యాపించి ప్రకాశించే శక్తిని స్థితికారక శక్తిగా పేర్కొంటారు. అలాంటి మాతృశక్తిని కుంకుమోదక ప్రియశక్తి రూపిణిగా నీంగళ్నీర్ అమ్మాణ్గా వ్యవహరిస్తారు. గర్భాలయంలో సకల రజతమయ కవచాలంకృతంగా పంచఫణియుక్తంగా సర్వాభరణ బంధురంగా జగన్మాత దర్శనమిస్తుంది. డమరుకం, కత్తి, త్రిశూలం, అక్షయపాత్రను ధరించి చతుర్బాహువులతో అమేయ సౌందర్యలహరిగా అంబిక గోచరమవుతుంది. వదన ప్రధాన దేవతగా కుంకుమజల ప్రియదర్శిని వర్ధిల్లుతోంది. కుంకుమజలం మనలోని అహంకారానికి సూచిక. ఆ అహంకారాన్ని అమ్మకు సమర్పించాలి. అప్పుడే మన మనసు స్వచ్ఛ స్ఫటికమవుతుంది. మరో కోణంలోంచి చూస్తే కుంకుమ అనేది సౌభాగ్య సూచిక. అమ్మవారు కుంకుమజల ప్రియ కాబట్టి భక్తులకు సౌభాగ్యాన్ని అనుగ్రహించే భాగ్యదేవత. సకల భాగ్యాల సిరులను అందించే అదృష్టదాయినిగా, భక్తాభీష్టవరదాయినిగా సెంగళ్నీర్ అమ్మాణ్ణి భక్తులు సంభావిస్తారు. పుదుచ్చేరిలోని పుణ్యాల పేటిగా, పరమపావన జీవనదాయినిగా ఈ మాతృశక్తిని ఆరాధిస్తారు. విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి వేద పురాణ ఆగమాలు ఆ శక్తికి సంబంధించిన వివిధ కోణాల్ని అనేక రూపాలుగా ఆవిష్కరించాయి. ఆ సంవిధానంలో కుంకుమోదకం అంటే కుంకుమ నీరు ఇష్టపడే శక్తి రూపాన్ని చాముండిగా వ్యవహరిస్తారు. రక్తబీజుడనే రాక్షసుణ్ణి దేవి అంతం చేసేటప్పుడు స్రవించే ప్రతి రక్తం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే చాముండీదేవి తన నాలుకతో ఆ రక్తాన్ని పానం చేసిందంటారు. అప్పుడు ఆ అసుర శక్తి అంతర్ధానమైంది. అందుకు సంకేతంగా రుధిరానికి ప్రతీకగా ఈ మాతృశక్తిని సెంగళ్నీర్ అమ్మణ్గా వ్యవహరిస్తున్నారు. ఆనందానికి, ఆహ్లాదానికి, సౌమనస్యానికి నెలవు శక్తి సన్నిధి. జీవన వ్యవహారాలు ఆనందదాయకంగా వర్ధిల్లడానికి శక్తి అనుగ్రహం కావాలి. సజ్జన శుభంకరిగా, దుర్జన భయంకరిగా జగన్మాత విజయ విలాసినిగా గోచరమవుతుంది. సెంగళ్నీర్ అమ్మాణ్ దేవతని రక్తబీజ సంహారిణిగా కూడా ప్రస్తావించవచ్చు. రక్తానికి సంకేతంగా కుంకుమ జలంతో జగదంబ తేజరిల్లుతోంది. సప్తమాతృకలలో చాముండేశ్వరి రూపం రక్తబీజ సంహారిణికి సంకేతంగా చెబుతారు. విషయలంపటానికి సూచిక రక్తబీజుడు. రకరకాల కామ్య సంకల్పాలే రక్త కణాలు. వీటి నుంచి ఉత్పన్నమయ్యే బాధాకర అజ్ఞాన శక్తులే అసురులు. వాటిని నిర్మూలించే సమాధి స్థితిలోని దివ్య చైతన్య రూపిణే చాముండేశ్వరి మాత. ఆ రూపమే మన దేశాన్ని నాగభూమిగా వ్యవహరిస్తారు. నాగారాధనకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో నాగపూజ, సుబ్రహ్మణ్య ఆరాధన ప్రత్యేక సంప్రదాయంగా స్థిరపడింది. ఆ పరంపరలో పుదుచ్చేరిలో ఉన్న ప్రతి ఆలయంలో సర్పాకృతులు, సుబ్రహ్మణ్య మందిరాలు తప్పక నెలకొని ఉంటాయి. ఆ నేపథ్యంలో ఈ ఆలయంలో కూడా విశేషంగా సర్ప విగ్రహాలు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నెలవులున్నాయి. పుదుచ్చేరిలోని సెంగళ్నీర్ అమ్మాణ్ ఆలయంలో నాగస్వరూపాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అధికంగా ఉండడం విశేషం. అందుకే ఈ ఆలయాన్ని నాగశక్తి ఆలయంగా కూడా వ్యవహరిస్తారు. కార్తవరాయుడిగా సుబ్రహ్మణ్య స్వామి నల్లరాతి విగ్రహాకృతిలో గోచరమవుతాడు. ఆలయ ప్రాంగణంలో నాగసన్నిధి సమక్షంలో జంటనాగుల విగ్రహాలు పసుపు అలంకృతంగా, కుంకుమ బొట్లు అలంకరణతో నెలకొని ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే మహాకాల సర్పం విగ్రహాకృతిగా గోచరమవుతుంది. తక్షక, వాసుకి, కాల, కర్కోటక వంటి మహాసర్పాలకు సంకేతంగా
ఈ విగ్రహాకృతి గోచరమవుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో మహాకాళేశ్వరలింగ సహితంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం ప్రత్యేకంగా నెలకొని ఉంది. ఓం సర్పరాజాయ విద్మహే సుబ్రహ్మణ్యాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనేది షణ్ముఖ గాయత్రి. సంతాన సిద్ధికి, ఆరోగ్య ప్రాప్తికి, నేత్ర కర్ణ కంఠ వ్యాధుల నివారణకు, ఐశ్వర్య ప్రాప్తికి, కుజగ్రహదోష నివారణకు, సకాలంలో వివాహం కావడానికి, వ్యవసాయ రంగంలో సానుకూల పరిస్థితులకు, స్థిరాస్తి వృద్ధి కావడానికి ఈ నాగారాధన ఎంతగానో దోహదపడుతుందనేది శాస్త్రాలు విశ్లేషించాయి. పలు సుబ్రహ్మణ్య ఉపాలయాలతో ఈ ఆలయ లోగిలి నాగక్షేత్రంగా కూడా వినుతికెక్కింది. నాగపంచమి, నాగుల చవితి వంటి పర్వదినాల్లో, సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి వంటి విశేష తిథుల్లో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. ఆలయం అంటే అనేక సానుకూల శక్తుల సమాహారం. వివిధ దేవతా శక్తుల అనుగ్రహాన్ని, వారి శుభ వీక్షణను ఆలయం ద్వారా అందుకోవచ్చు. ఇందులో ప్రధానంగా గర్భాలయంతో పాటు ఉపాలయాలు కూడా ముఖ్య భూమిక వహిస్తాయి. ఆ కోవలోనే సెంగళ్నీర్ అమ్మాన్ సన్నిధి లోగిలిలో పలు ఉపాలయాలున్నాయి. పూర్తిగా శాక్తీయ సంప్రదాయం విధి విధానాలకు, రూప లావణ్య గుణశోభిత ప్రక్రియలకు ఈ ఆలయం అద్దం పడుతుంది. పుదుచ్చేరిలోని సెంగళ్నీర్ అమ్మాన్ సన్నిధి శక్తి క్షేత్రమై అలరారుతోంది. వివిధ ఉపాలయాల సమాహారంతో ఈ ఆలయ ప్రాంగణం సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం తేజరిల్లుతుంది. ప్రధానాలయానికి 4 వైపులా 4 గణపతి ఆకృతులుండడం ఇక్కడి ప్రత్యేకత. సాలగ్రామ గణపతిగా సర్వకార్య సిద్ధిప్రద మహాగణపతి గోచరమవుతాడు. నల్లరాతితో తీర్చిదిద్దిన ఈ గణపతి విగ్రహం దివ్య తేజోబంధురంగా ప్రకటితమవుతోంది. ఈ ఆలయ లోగిలిలోనే మరోవైపు విజయ గణపతి, శక్తి గణపతి, విద్యా గణపతి ఆకృతులు నెలకొని ఉన్నాయి. సకల దుర్గతుల్ని నశింపజేసి సమస్త సద్గతుల్ని అందించే ఆదిశక్తి రూపిణి దుర్గామాత, దివ్యశక్తి జనని సర్వాలంకారయుక్తంగా దుర్గాంబ ఉపాలయంలో ఇక్కడ దర్శనీయమవుతోంది. మరో ప్రత్యేక మంటపంలో భారీ వర్ణరంజిత శక్తి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. డమరుకం, కత్తి, త్రిశూలం, అక్షయపాత్ర ధరించిన శార్వాణి సమస్త శక్తుల సమన్వయ రూపిణిగా ప్రకటితమవుతుంది. ఆలయ ధ్వజస్తంభంపై అమ్మవారి దశవిధ రూపాల ఆకృతులుంటాయి. ఆలయ గోడలపై, కుడ్యాలపై, ముఖమంటపాలపై దేవీ భాగవతంలోని ప్రధాన ఘట్టాల శిల్పాకృతులు, నవదుర్గలు, దశరూప శక్తి అవతారాలు, సప్తమాతృకలు, అష్టలక్ష్ములు, దశమహావిద్యలు ఇలా శక్తితత్వానికి సంబంధించిన వివిధ ఆకృతుల సమ్మేళనంగా ఈ ఆలయం శోభిల్లుతోంది. ప్రధాన ఆలయ సమీపంలో గజలక్ష్మీ అమ్మవారి సుందరమైన విగ్రహాకృతి దివ్య కాంతిమంతంగా విలసిల్లుతోంది. ఓవైపు కామధేనువు, మరోవైపు శివకామ సుందరిగా, శివపూజ చేసే శివానిగా భవాని దర్శనమిస్తుంది. సర్వం శక్తిమయం జగత్ అనే రీతిలో సర్వత్రా శక్తిరూప గుణవైవిధ్య సమాహారంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఉపాలయాల సమాహారంలో భాగంగా మధుర వీరన్ పేరిట ఓ విగ్రహాకృతి ఆలయంలో నెలకొని ఉంది. సంప్రదాయంలో మాతృశక్తిని ప్రధానంగా దశవిధ రూపాల్లో ఆరాధిస్తారు. ఈ రూపాలన్నీ దేవీ శరన్నవరాత్రులలో గోచరమవుతాయి. సాత్విక రూపాలుగా, నవదుర్గా రూపాలుగానే కాక స్థానికంగా గ్రామీణ ప్రాంతాల ఆచార వ్యవహారాలు, పలుకుబడులు, ఆరాధనా రీతులకు అనుగుణంగా మాతృశక్తిని పూజిస్తారు. ఆ కోవలోనిదే సెంగళ్నీర్ అమ్మాన్ ఆలయం. తమిళ ఆచార వ్యవహారాలలో ఈ తరహా శాక్తీయ మూర్తుల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి సంవత్సరం వివిధ సందర్భాలలో ఈ గ్రామ శక్తులకు ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఆరోగ్య సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తారు. శక్తి ఆరాధనకు మన సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోగ్య సౌభాగ్యానికి, సుభిక్షత్వానికి,
శక్తి ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుందనేది మన విశ్వాసం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామదేవత రూపంలో శక్తి నెలకొని ఉంటుంది. వైతుకుప్పంలో నెలకొన్న సెంగళ్నీర్ అమ్మాన్ ఆ కోవకు చెందిన శక్తి స్వరూపిణి. ప్రతికూల శక్తులన్నీ తొలగి అనుకూల శక్తులు పెంపొందడానికి శక్తి ఆరాధన ఉపకరిస్తుంది అనేది గ్రామీణ భక్తుల, జానపదుల ప్రగాఢ విశ్వాసం. విశ్వాన్ని నడిపే శక్తులు, యోగ సాధన, ఆధ్యాత్మిక చింతన వల్ల మేల్కొనే దివ్య శక్తులే విభిన్న శక్తి రూపాలుగా తేజరిల్లుతున్నాయి. అమ్మ అందరిది. అమ్మ అనుగ్రహం అందరికీ కావాలి. ఆ అనుగ్రహం అందరికీ ఆలంబన కావాలి అనే సమష్టి చైతన్య శక్తి ఆరాధనలో వ్యక్తమవుతుంది. అందుకే సర్వశక్తిమయీ, సర్వశాస్త్రమయీ, సమస్త యుక్తిమయీ నమోస్తుతే అంటూ భక్తులు ఆ మహాశక్తి రూపిని ముంగిట సాగిలపడతారు, సభక్తికంగా ప్రణమిల్లుతారు. పుదుచ్చేరి వైతుకుప్పంలో ఉన్న శ్రీ సెంగళ్నీర్ అమ్మాన్ ఆలయానికి అతి సులభంగా చేరుకోవచ్చు. వివిధ రవాణా మార్గాల ద్వారా పుదుచ్చేరికి చేరుకున్న భక్తులకు పుదుచ్చేరి వైతుకుప్పంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమిళనాడు రాజధాని చెన్నైకి రోడ్డు, రైలు, వాయుమార్గాల్లో చేరుకుని అక్కడ్నుంచి శ్రీపెరంబదూర్, మహాబలిపురంల మీదుగా పుదుచ్చేరికి చేరుకుంటారు. హైదరాబాదు నుంచి బయలుదేరే తీర్థయాత్రికులు నల్లగొండ, మిర్యాలగూడ, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీపెరంబదూరుల మీదుగా పుదుచ్చేరికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లేవారు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీపెరంబదూర్, మహాబలిపురంల మీదుగా పుదుచ్చేరికి చేరుకుంటారు. శక్తిని ఏ పేరుతో వ్యవహరించినా ప్రకటించే చైతన్యం ఒక్కటే. ఆ శక్తే ఆదిశక్తి, మూలశక్తి, చిచ్చక్తి. ఈ జగత్తంతా చిచ్చక్తి విలాసమే. అండపిండ బ్రహ్మాండమంతా ఆవరించిన ఈ ప్రకృతి శక్తి వివిధ శక్తులుగా, విభిన్న దేవతల ఆకృతులుగా వ్యక్తమైంది. అలాంటి ప్రకృతి ఆకృతే కుంకుమ జలాధిదేవత సెంగళ్నీర్ అమ్మాన్. శారీరక, మానసిక, ఆధ్యాత్మికత శక్తుల్ని జాగృతం చేసుకోవడానికి ఈ శక్తి ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.